ఇప్పుడు ఇది ఎలా బ్యాలెన్స్ కావాలి? సరే, ఇంటికి వెళ్ళావు, నిలవలేకపోయావు, తేడా పడ్డావు, సెల్ ఫోన్నే అడ్డం పెట్టి చెబుతున్నానండి. ఇక మిగిలిన అన్నీ ఏం చెప్పుకుంటావు, నీ ఇష్టం, నేను చెప్పను అన్నీ ఓపెన్గా. సెల్ ఫోన్ అడ్డం పెట్టి చెబుతున్నా. ఇప్పుడు ఇక్కడ తీర్మానం చేశావు, ఈ దరిద్రం నేను పట్టించుకోను ప్రభా, ఇంకా చూడను ప్రభా, ఆ సీరియల్లో నాకు వద్దు, ఆ సినిమాలు నాకు వద్దు, ఈ చెత్త నాకు వద్దు అని ఏదో పురుషులు చూసే పురుషులు, స్త్రీలు చూసే స్త్రీలు తీర్మానం చేశారు సన్నిధిలో. ఇంటికి పోయారు, ఆ సమయం రానే వచ్చింది, మళ్ళీ శోధించబడ్డారు, మళ్ళీ డిస్టర్బ్ అయ్యారు. అయ్యి మళ్ళా దాన్ని వినియోగించిన తర్వాత, మళ్ళా దాన్ని చూసిన తర్వాత మరుసటి రోజు ఏమనుకుంటారండి? పొద్దున్నే అందరూ ప్రార్థన చేసుకునే టైం, నీకు కూడా ప్రార్థన చేసుకోవాలనిపించింది. ఇక మోకాళ్ళ మీదకి వెళ్ళగానే ఏమొస్తుంటుంది ఈ జ్ఞాపకంలోకి? ఆయన సన్నిధిలో నేను తీర్మానం చేశాను, మళ్ళీ ఇంటికి వచ్చాము, అదే పని చేస్తున్నాను, పదే పదే ఓడిపోతున్నాను, పదే పదే ఓడిపోతున్నాను, పదే పదే ఓడిపోతున్నాను. నా బతుకు ఇంతేనేమో, నాలాంటి దరిద్రుడు ఇంకొకటి ఉండదేమో. ఏంటిది? దేవుడి ముందు మాట ఇచ్చి, దేవుడి ముందు తీర్మానాలు చేసి అసలు ఇంత చండాలంగా అయిపోయారు. అసలు పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడా? దేవునాత్మనే నేను కలిగి ఉన్నానా? దేవునాత్మ నన్ను వదిలేసి ఏమైనా పోయాడా? ఓ ఎన్ని ప్రశ్నలు, ఎన్ని డౌట్లు. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, దేవుడి ముందు వచ్చి ప్రభా పాపిని ప్రభా, పశ్చాత్తాపడుతున్నాను ప్రభా, ఇంకెప్పుడు చేయను ప్రభా అని 2 ఏడుపులు ఏడిసి పోవటం కాదు. అసలు దేవుని సన్నిధికి రాక మునుపే నీ వలన దేవుడు అభ్యంతరపడే తప్పు జరిగినప్పుడే కృంగిపోయి కుమిలిపోయి ఏడిసి సీదేయటం కాదు. గుర్తుపెట్టుకో, అసలు కూర్చో ప్రశాంతంగా, ఎక్కడ జరుగుతుందో తేడా దాన్ని ఆలోచించు. నిజమైన పశ్చాత్తాపం అది. అసలు ఎక్కడ నేను తేడా పడుతున్నా, ఎక్కడ బ్యాలెన్స్ మిస్ అవుతున్నా, ఏ పాయింట్ను బట్టి నేను ఇలా వీక్ అవుతున్నా, ఎక్కడ నేను తలుపు తీస్తున్నా అనేది కొంచెం ప్రశాంతంగా వివేచించాలి. అవసరమైతే ఒంటరిగా ఏకాంతంగా దేవునితో కూర్చోవాలి. ఇది దేవుడు చెప్తున్న పద్ధతి. కూర్చోవాలి, నువ్వు ఆలోచించాలి. ఈ కారణాన్ని బట్టి ఈ సమయంలో ఇలా నేను ఉండటం వల్ల, ఇలా ఉండటం వల్ల, ఇలా ఇది చేయటం వల్ల ఇలా జరుగుతుంది. ఈ పరిసరాలని, పరిస్థితుల్ని కొంచెం నేను మార్పు చేసుకుంటే, ఆ సన్నివేశాలు ఏర్పడకుండా కొంచెం నేను జాగ్రత్తలు తీసుకుంటే, నేను నీకు మరోసారి ఆ ప్రాబ్లంలో పడను కదా అని. నిజంగా పాపాన్ని అసహించుకున్న మనిషి తప్పు